ఒకరోజు యాకోబు యోసేపును పిలిచి, నీ సహోదరులు షెకెములో మందు మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను అని యాకోబు ఒక పనిని యోసేపుకు అప్పగిస్తారండి. తండ్రి మాట మంచిదని తండ్రి మాటను బట్టి ప్రయాణాన్ని చేస్తున్నాడు యోసేపు. అన్నల కొరకు బహుదూరం నడుచుకుంటూ దోతానులో ఉన్న అన్నలను చేరుకున్నాడు. అన్నలందరూ అతని వస్త్రాన్ని తీసివేసి అతనిని పట్టుకుని గుంటలో పడత్రోసి ఆ గుంటలోనే యోసేపు చనిపోవాలని అన్నలందరూ అనుకున్నారు. కానీ దేవుడు పడిన గుంటలో నుండి యోసేపును పైకి తీయాలని అనుకున్నారు. ఏ అన్నలైతే ఆ గుంటలో పడద్రోసి వీడి పనైపోయింది అనుకున్నారో వారిని దేవుడు వాడుకొని వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీలకు అతనిని అమ్మివేసేలా చేశారు. ఏ వ్యక్తులైతే మనల్ని నాశనం చేయాలనుకుంటారో, మన జీవితాన్ని పాడు చేయాలని అనుకుంటారో, ఒకరోజు అలాంటి వారందరినీ మన ముందు నిలబెట్టగలిగినటువంటి దేవుడు, వారి ముందు మనల్ని గొప్ప చేసే దేవుడు, యోసేపుకు తోడయుండి యోసేపును రక్షించుకున్నటువంటి దేవుడు మనల్ని కూడా శ్రమలన్నిటిలో నుండి తప్పించి రక్షించగలడు.